విశాఖలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిలలో శాంతి సందేశాలను పాస్టర్లు వినిపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటూ ఈరోజు క్రిస్మస్ ఫెస్టివల్ని అందరూ కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రార్థనా మందిరాల్లో శాంతి సందేశాలు వినిపిస్తున్నాయి, ప్రేయర్స్ చేస్తున్నారు. జనరల్గా క్రిస్మస్ అనగానే కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఒక స్టార్ తలుక్కున మెరుస్తుంది. అలాగే ఒక క్రిస్మస్ ట్రీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తుంది. ముఖ్యంగా ప్రేయర్స్లో మరి అందరూ కూడా శాంతి సందేశాలు వింటూ ప్రేయర్స్ చేస్తారు. క్రిస్మస్ రోజు చాలా ఎంజాయ్ చేస్తూ అలాగే అందరికీ కూడా హెల్ప్ చేస్తూ క్రిస్మస్ ఫెస్టివల్ని అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు విశాఖపట్నంలో. అయితే మనం చూస్తే కనుక ఇక్కడ సీతమ్మదారి దగ్గర ఒక చర్చ్కి ఆల్రెడీ నేను వచ్చాను. ఇక్కడ క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ మంచి మంచి సెట్టింగ్స్తో జీసస్ తాలూకా యొక్క శాంతి సందేశాలు కానీ క్రిస్మస్ యొక్క థీమ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక జీసస్ జన్మానికి సంబంధించి ఆ జననం జరిగినప్పుడు ఏమైతే పశువుల పాకలో ఒక క్రిస్మస్ జననం జరిగింది అని చెప్పేసి అని అంటారు. దానికి అందరూ కూడా ఇక్కడ అది తెలుసుకోవడం కోసం పశువుల పాక అప్పుడు ఆ సందర్భంలో ఎలా ఉంది అన్నది చూపిస్తూ కూడా ఇక్కడ ఒక స్టాచ్యూస్ని బొమ్మల్ని పెట్టి క్రీస్ జననం ఎలా జరిగింది అన్నది తెలియజేయడానికి ఈ సెట్ అనేది ఇక్కడ వేశారు. ఇదందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంది. మరోవైపు క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ ట్రీ ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు కూడా క్రిస్మస్ ట్రీ ఉంటుంది. ఎందుకనంటే ఈ ట్రీ అప్పుడు ఏదైతే అశోక చెట్టు కింద క్రీస్తు జననం జరిగింది అని అంటారు. ఆ ట్రీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పచ్చని చెట్టు కింద ఉంటే కనుక అది ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నది కూడా చెప్తూ ఉంటుంది. అందుకని క్రిస్మస్ ట్రీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే క్రీస్తు తత్వానికి సంబంధించి ప్రేమతత్వం అంటే ప్రతి ఒక్కరు కూడా సమానత్వంతో ప్రేమతత్వంతో ఉండాలి అనేది క్రీస్తు జననం చెప్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ఫెస్టివల్ని చాలా హ్యాపీ మూడ్తో జరుపుకుంటున్నారు. కొంతమంది చిల్డ్రన్స్ మనతో ఉన్నారు, ఒకసారి వారిని కూడా అడుగుదాం. హాయ్ మా, హ్యాపీ క్రిస్మస్. మీరు ఆల్రెడీ ప్రేయర్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ని మనం పిలుస్తాం, గిఫ్ట్స్ చేస్తాం. మీరు ఎలా జరుపుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మెరీ క్రిస్మస్ టు యూ టూ. అండ్ సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఫైన్, బాగుంది. మా స్కూల్లో ఉన్నప్పుడు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు కూడా ఈవినింగ్ అందరూ వెళ్తారు క్యాండిల్స్, శాంతా క్లాస్ అని చెప్పి. అండ్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం చర్చ్కి రావడం, బట్ చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో అందరూ హ్యాపీగా చేసుకోవాలని అనుకుంటున్నాను. లైక్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా, సో అందరూ హ్యాపీగా చేసుకోవాలి ఫ్రెండ్స్తో అని చెప్పి అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్ ఫెస్టివల్ని అయితే మాత్రం చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో అందరూ కూడా చర్చిలకు వచ్చి ప్రేయర్స్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రేయర్స్ని దేవుడి ముందు పెడుతూ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, జీసస్ అందరికీ బ్లెస్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా ప్రేయర్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శాంతి కాముకులుగా ఈ క్రిస్మస్ సంబరాల్లో అందరూ కూడా పాల్గొంటారు. చాలా ప్రేమతత్వంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్దల నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, చర్చ్లో అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, క్రిస్మస్ ఫెస్టివల్లో ప్రేయర్స్ ఎంత బాగా చేస్తారో అలాగే క్రిస్మస్కి సంబంధించి క్రిస్మస్ ట్రీస్ పెట్టడం, స్టార్స్ పెట్టడం, శాంతా క్లాజ్ ముఖ్యంగా క్రిస్మస్ ఫెస్టివల్లో శాంతా క్లాజ్ కూడా ఎంతో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. శాంతా క్లాజ్ ద్వారా గిఫ్ట్స్ని అందరికంటే లేని వాళ్ళకి మనం ప్రేమతత్వంతో పాటు మనకున్నది పంచి పెట్టడం అనేది కూడా క్రీస్తు తత్వం. కాబట్టి ఆ విధంగా శాంతా క్లాజ్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్న దీన్ని అందరూ కూడా అలవర్చుకోవాలనేది కూడా క్రిస్మస్ థీమ్స్లో ఒక భాగం. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో క్రిస్మస్ ఫెస్టివల్ని అయితే మాత్రం అందరూ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. హెచ్ఎం టీవీ తరపు నుంచి కూడా మొత్తం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.